నా బాబే, నా బంగారు కొండే, ఎంత అందంగా కట్టేవరా. బాలయ్య అంటే ఏమనుకున్నావు? సరే గాని నేను ఈ దండలు మరాఠీ గారికి ఇచ్చొస్తాను, నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేను వస్తానవ్వా. ఆ దెయ్యాలు దెబ్బ మీదకు నువ్వెందుకురా? ఆ మరాఠీ మందిరం ఎలా ఉంటుందో చూడాలను. నేను వస్తానవ్వా. నువ్వు చూస్తే జడుచుకుంటావురా. పోవా, మా ఎక్కడికిగా వెళ్ళాడు, మరి జడుచుకున్నాడా? మావిని చూడకపోతే నా మనసు ఎలాగో ఉందవ్వా. నా మాట వినరా బాబు. అయితే నేను వెళ్ళిపోతాను, నీ దగ్గర ఉండను. నాకంటి పెంకువాడివే. సరే పద. ఆరేదో సచ్చినాడా? ఇంతగా ఇక్కడ చేరింది నువ్వు? ముసలేనా వాగా ఉంటే గార్జన్ చేస్తాను. వాడిని ఏమను కాలస్తు నువ్వు తగిలించు. వెంకట తగిలించాడండి. బాబా నువ్వు వెళ్ళిపో, మావ నేను తీసుకొస్తాను. ఎవరాడు? మా మేనరుడు అండి. కుర్రా, నిన్ను చూస్తుంటే నీలాంటి కొడుకు నాకు లేడే అనిపిస్తుంది. వెంకట అయ్యా, ఈ కుర్రవాళ్ళు మన బాలనాగు పోలికలు లేవు. ఇక్కడికి ఎందుకు వచ్చావురా కుర్రా? నిన్ను చూడటానికే. నీ మందిరంలో చాలా వింత శిల్పాలు ఉన్నాయటగా. పిశాచాలు కాపున్నాయరా, నువ్వు భయపడతావు. పర్వాలేదు చూడనివ్వండి. మీ మాట కాదనవగా ఏదో కుర్రాడు చూడాలని ముచ్చట పడుతున్నాడు. చిత్తం. సరే, ఈ ముద్దుగా చూపించరా, నీకేం పర్వాలేదు. త్వరగా వచ్చే. వచ్చేస్తా వచ్చేస్తా. మరి కొంచెం ఏమన్నారా? చెరు కొంచెం తగిలించరా. నేనమ్మా, నీ కొడుకును, బాలవర్తినమ్మా. నిజంగా నిజంగా నా బాలవతివేనా? అవునమ్మా. ఇదో చూడు, నీవు కట్టిన రక్ష. ఏది నీ చెయ్యది? బాబు, అమ్మా బాబు, అమ్మా. ఎన్నాళ్ళకి చూశాను తండ్రి, ఎన్నాళ్ళకి చూశాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు బాబు? ఇక్కడికి ఎలా వచ్చావు? నేను తలారాముడు వచ్చాం. తంబల పెద్దింట్లో దిగాం. మంత్రాల మారిని మన తంత్రాల రావుడు మత్తులో ముంచాడు. నేను ఇలా వచ్చేసాను. నాయన, నీ కోసం ఎంత కలవరించిపోయాను. నీ ముద్దు ముచ్చట్లు చూసుకోవడానికి నోచుకోలేకపోయాను. చందమామను చూపిస్తూ నీకు గోరు బువ్వ పెట్టలేకపోయాను తండ్రి. బాబు, లత కూర్చో. ఇన్నాళ్ళకి నా చేతులతో ఈ పళ్ళైనా పెట్టే భాగ్యం కలిగింది. తిను బాబు, తిను. బాబు, పెద్దమ్మలు బాగున్నారా? పెద్దమ్మలు బాగానే ఉన్నారు. నాన్న ఎక్కడున్నాడమ్మా? వీరే మీ నాన్న. నాన్న, స్వామి, మన చిరంజీవి వచ్చాడు, దీవించండి స్వామి. విచారపడకమ్మా, నేను వచ్చాగా మీ అందరి చేరా విడిపిస్తాను.
ఆ ఆశతోనే ఇంతకాలం జీవించాను తండ్రి. నిన్ను కళ్ళారా చూశాను, అదే చాలు. ఆ మరాఠీ మైరావండు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. భయపడకమ్మా, వాడిని చంపి మీ చెరవుడిపించి మిమ్మల్ని తీసుకుని మరీ వెళ్తాను. నీకు తెలియదు తండ్రి, వాడికి మరణం లేదు. మరణం లేకపోవడానికి వాడు మనిషే కానీ దేవత కాడుగా. అమ్మా, వారి ఆయువుకి ఏదైనా తిట్టుకుందేమో. ఎలాగైనా మభ్య పెట్టి మర్మం తెలుసుకో. పూలమాలలో పెట్టి కబురు పంపించు. వాడి వధనే పడతాను. వెళ్ళొస్తానమ్మా. వాడి మత్తు దిగక ముందే అక్కడ ఉండాలి. నేను చెప్పింది మర్చిపోవుగా. నాయనా, అసాధ్యమైన పనికి పూనుకుంటున్నావు నాయనా. నాకేం చేయలేదమ్మా, ఆశీర్వదించు. వెళ్ళిరా బాబు, వెళ్ళిరా, క్షేమంగా వెళ్ళిరా. వెంకట చేత చెవి కొంచెం తగిలించరా. చేతులు కనిపించడం లేదండి. చేతులు కనిపిస్తుంది, కాళ్ళతో చూడు. చూశాను. చూసావా? మనసు తీరిందిరా. వచ్చిన పని అయింది, నేను వెళ్ళొస్తాను. ఇదిగో నీ ముద్రిక. అరే కుర్రా, నువ్వు కూడా మీ మామతో ఇక్కడే ఉండిపోకూడదు. 10 రోజుల్లో బాలనాయకి మనకి పెళ్లిరా. మామా, మరాఠీ పెళ్లి మనం దగ్గరుండే చేద్దాం. చేద్దాం చేద్దాం చేద్దాం. చూసామా, మరాఠీ పెళ్లికి మన ఊరెళ్ళి మంచి బహుమానం తెద్దాం. తెద్దాం తెద్దాం తెద్దాం. చూడండి, అలాగే నేను కూడా వెళ్ళి మా వాళ్ళని తీసుకొస్తాను. అమ్మగారికి ఆసరాగా ఉండాలిగా, నేను మీకున్నట్టే. వెళ్ళి వేగం వచ్చాను. చేద్దాం. వచ్చేస్తా. పెళ్లి వచ్చేయండి. బాల, నా గారాల బాల బాల. మరాఠీ, మనిషి బాల, ఇప్పుడు మనం మన లోకంలో లేము. అమ్మా, కాముకుడు అవివేకుడు, మనసు పదిలపరచుకో. మాయను మాయతోనే జయించాలి. ఎన్నాళ్ళకి నీ ముఖాన చిరునవ్వు చూశాను బాల్. ఎందుక సంతోషం? కష్టపు రోజులు వెళ్ళిపోతున్నాయి మరాఠీ. అవునవును, వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి. ఇంకో 10 రోజుల్లో వ్రతం అయిపోతుంది కదా. తర్వాత నువ్వు నాదాని, నేను నీ వాడిని. అప్పుడే విచారం ఎందుకు? మరాఠీ, నాకు సందేహం. సందేహం ఏమిటి? నా భర్తని నువ్వు పాషాణం చేసినట్టే నిన్ను కూడా ఎవరైనా రాయించేస్తే, ఎవరైనా సంహరిస్తే అప్పుడు నాకైతే ఏం కావాలి? నన్న సంహరించేది అదంత సులభం కాదు బాల. విను, 7 సముద్రాల అవతల మరకత దేవి, మరకత దీవిలో మహేంద్రగిరి, గిరిలో గుహ, గుహలో మహంకాళి, కాళి ముఖాన మాణిక్యం, ఆ మాణిక్యం వెనకాల బిలం, బిలంలో చిలక, చిలకలో మనం. మన ప్రాణాలు అక్కడున్నాయి బాల. అక్కడ కొరివి దెయ్యాలు పూలు ఉన్నాయి, కాల సర్పాలు కాపున్నాయి. మానవ మాతృడు ఎవడు అక్కడికి పోలే.